तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने कहा है कि तेलंगाना को $1 ट्रिलियन की मईशत बनाने की कोशिशें जारी हैं। उन्होंने आज हैदराबाद में साबिक़ गवर्नर CH विद्यासागर राव की ऑटोबायोग्राफी उनिका की रस्म इजरा अंजाम दी। इस मौके पर खिताब करते हुए रेवंत रेड्डी ने कहा कि रियासतों की तरक्की मरकज़ी हुकूमत के ताउन के साथ ही मुमकिन है। वज़ीर आला ने यह भी कहा कि रियासत की तरक्की के लिए जब कभी ज़रूरी होगा अपोजिशन जमातों का साथ मांगा जाएगा। उन्होंने कहा कि रियासत के लिए CH विद्यासागर राव का तजुर्बा काबिल क़द्र है। हरियाणा के गवर्नर बंडारू दत्तात्रेय, ओडिशा के गवर्नर के हरिबाबू, मरकज़ी वज़ीर बंडी संजय, रियासती वज़रा श्रीधर बाबू, पूनम प्रभाकर और BJP रुकन पार्लियामेंट डॉक्टर के लक्ष्मण के अलावा दीगर ने इस प्रोग्राम में शिरकत की। పదే పదే చాలా సందర్భాల్లో చర్చలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్తో పోటీ పడదాం, మనకంటే అమరావతి ముందుకెళ్తుంది, మనం అమరావతితోనే ఆంధ్రప్రదేశ్తోనే పోటీ పడేది, ప్రపంచంతోనే పోటీ పడదాము, న్యూయార్క్ లేదా టోక్యో లేదా దుబాయ్ లేదా ఈ నగరాలతో పాటు మౌలిక వసతులను పెంపొందించుకుంటే ప్రపంచంతో పోటీ పడే శక్తి తెలంగాణ ప్రజలకు ఉన్నది, అంత ఆలోచన చేయగలిగిన ముందుకు నడిపించగలిగిన నాయకత్వం ఉన్నది, ప్రపంచంతోనే పోటీ పడదాం, ప్రపంచంతో పోటీ పడాలంటే మిత్రుడు బండి సంజయ్ గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, మెట్రో రైలు అనుమతులు మనం తెచ్చుకోవాలి. చెన్నైలో తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ఉన్నా అక్కడ ఆమోదించారు క్యాబినెట్లో పెట్టి, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు బెంగళూరుకి మెట్రో రైలు ఇచ్చిండ్రు. ఈరోజు ఒకనాడు 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈరోజు 9వ స్థానానికి మనం పడిపోయినాము. ఈ 9వ స్థానం నుంచి మనం ముందుకు రావాలి అంటే పెద్దలు వినోద్ కుమార్ గారైనా నేనైనా బండి సంజయ్ గారైనా మెట్రో విస్తరణ కోసం, రీజనల్ రింగ్ రోడ్ కోసం, రీజనల్ రైల్వే లైన్ కోసం, అదేవిధంగా డ్రై పోర్ట్ కోసం, డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్, బందర్ పోర్ట్ కోసం, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా పని చేయాలి. తమిళనాడులో ఏదైనా విషయం వస్తే, జల్లికట్టు సమస్య వస్తే అందరూ కట్టగట్టుకొని కేంద్ర ప్రభుత్వంతోనే కొట్లాడి జల్లికట్టుకు అనుమతి తెచ్చుకున్నారు. తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేస్తే 39 మంది పార్లమెంట్ సభ్యులు తమిళ్లోనే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అక్కడ రాజకీయాలు పూర్తిగా పార్టీల పరంగా విడిపోయి ఉంటాయి. కానీ వాళ్ళ రాష్ట్ర విషయం వచ్చినప్పుడు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష విషయం వచ్చినప్పుడు 100కి 100% ఒక్కటే అయిపోతారు. మనం కూడా తెలంగాణ విషయంలో పెద్దలు కిషన్ రెడ్డి గారు వస్తారనుకున్న వారు వచ్చినుంటే వారికి విజ్ఞప్తి చేసేవాడిని, రాబోయే క్యాబినెట్లో మనం మెట్రో రైలు, ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండడం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం సహకారం అందితే వేగంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ అంత అదృష్ట అవకాశం కూడా మాలాంటి అందరికీ ముఖ్యంగా రామకృష్ణ రెడ్డి గారు ఉన్నారు. వారు కూడా అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు నిర్వహించి నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన మా ఇద్దరు, అప్పుడు విద్యాసాగర్ గారు, మాకు రామకృష్ణారెడ్డి గారు, మా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఇట్లా అనేక ఈ పుస్తకంలో కూడా ఇటువంటి మంచి మంచి అంశాలు మాలాంటి వ్యక్తులకు కానీ, రాజకీయాలకు రావాలనుకున్నటువంటి నేటి వ్యక్తులకు కానీ స్ఫూర్తిదాయకమైన అంశాలు దీనిలో ఉంటాయని చెప్పి ఆశిస్తూ తప్పకుండా వీటిని ఆచరిస్తాం, ఆచరణలో చూపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. నేను ఈ పుస్తకంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అంశాన్ని ప్రధానంగా మెన్షన్ చేసిన. అది దేశంలో నడుస్తూ ఉంది, కానీ అంత బాగా సక్సెస్ఫుల్ కాలేదు. ఇప్పుడు మనం 5th ఎకనామీగా ఉన్నాం, ముఖ్యంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ 5th ఎకానమీలో ఉన్నప్పటికీ కూడా కోట్లాది మంది ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ప్రపంచ రిపోర్ట్ ఉంది. 1/5 ఉన్నాం అందులో, ఎక్కడికో పోయినాం మనం. బీదరికం ఉంది. ఆ బీదరికం పోవాలంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దిస్ ఓన్లీ ది సొల్యూషన్ ఫర్ దిస్ కంట్రీ. ఇది మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్టు అవుతే మన తెలంగాణలో యావత్ భారతదేశం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈనాడు ఉన్నటువంటి యువత వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా ఉన్నటువంటి శ్రమశక్తిని బయటికి తీయడమే మన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి సర్పంచ్లకు వీరందరికీ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్స్ అంటే పెద్ద భవనాలు కట్టించి మీరు రాండి నాయన అంటే ఎవడు రాడు, నేర్చుకోడు. ఎలక్ట్రీషియన్స్ కానీ ఎవరు నేర్చుకోడు. మనం పోయి గ్రామాల్లో మోటివేట్ చేస్తేనే యువత వస్తుంది, లేకపోతే గంజాయికి అలవాటు పడే పరిస్థితి ఉంది. కాబట్టి సర్పంచ్ వరకు కూడా మోటివేట్ చేసే విధంగా మీరు సెంటర్ స్టార్ట్ చేసినట్టయితే యావత్ భారతదేశం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుందని నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. బికాస్ ఐ అప్రిషియేట్ ఇట్. మీరు హైడ్రా అన్నారు, డెఫినెట్లీ అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. అయ్యో మనం మెచ్చుకోవద్దు అని రేవంత్ రెడ్డిని ఎట్లా
అని మళ్ళీ కొంచెం మన పార్టీ ఏమంటుందో లేకపోతే ఏమంటుందో అని మళ్ళీ ఒక చిన్న అక్కడ పెడతారు. ఇంకో ఈ విధంగా కాదు ఆ విధంగా చేయాలి, మరి పోయిన వాళ్ళకు మీరు చేయాలని దట్ ఈస్ అఫ్కోర్స్ చేయాల్సి ఉంటుంది. అవి ఏ విధంగానైతే మీరు హైడ్రాతో మూసిని మళ్ళీ పునర్జీవనం చేయాలనుకొని సుందరంగా తీర్చిదిద్దాలనుకొని సబర్మతి కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం. దాన్ని సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. Are you suffering from a diabetic foot? At Shifa Clinic, we offer guaranteed treatment without cutting your leg. Struggling with kidney failure? No need for dialysis. And for high blood pressure or diabetes, we can help you stop lifelong medication. Visit Shifa Clinic in Hydernagar today for advanced and effective treatments.